నమస్కారం శంకరి గారు. నమస్తే సార్. సో మనం చూస్తూ ఉంటాం చాలా వరకు కూడా బ్రహ్మముహూర్తం సమయంలో మనం అనుకున్నది జరుగుతూ ఉంటుంది. దాని గురించి మనం లేసి దానికి కావాల్సిన అఫర్మేషన్స్ కావచ్చు, లేదంటే దేవుని జపం చేయడం కావచ్చు, ఇలాంటివి చేస్తే చాలా మంచి జరుగుతుంది అంటూ ఉంటారు. అసలు ఈ బ్రహ్మముహూర్తం సమయంలో చేయవలసిన పనులేంటి మేడం? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా మంది మీరు చూసే ఉంటారు, సూర్యోదయం కాకముందే పూజలు చేస్తుంటారు. అవును. ఇంట్లో దీపం పెట్టాలి, 5 గంటల కల్లా ఇల్లు క్లీన్ చేసుకొని దీపం పెట్టాలి, వాకిటి ముందు ముగ్గు వేయాలి. సో ఇవన్నీ దేనికోసం చేస్తున్నారు? పాజిటివ్ ఎనర్జీని సంపాదించడానికి. దీపం పెట్టడం అనేది మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకొని పాజిటివ్నెస్ని క్రియేట్ చేసుకోవడానికి. అలాగే ఇప్పుడు అందరికీ వీలు కాకపోవచ్చు ఆ టైంలో అంత పొద్దున్నే చేయడం. ఎవరో పెద్దవాళ్ళు ఉంటే చేస్తారు, కానీ ఇప్పుడు అందరూ వర్కింగ్ కాబట్టి చేయడం కూడా చాలా ఇబ్బంది. కానీ ఈ బ్రహ్మముహూర్తం టైంలో మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు, అంటే ఏం చేస్తే మన లైఫ్ని బెటర్గా మనం చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ద మెడిటేషన్, యోగాస్, జర్నలింగ్, అఫర్మేషన్స్ రాసుకోవడము, మేనిఫెస్టేషన్ చేసుకోవడం, విజువలైజేషన్ చేసుకోవడము, ఇలా అనమాట. అంటే కొన్ని పనులు ఒక నిర్దిష్టమైనటువంటి టైంను పెట్టుకొని మనం ఆ పనులు చేయడం. ఆ ఎర్లీ మార్నింగ్ మనం చేసినటువంటి పనులకి చాలా పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ ఎనర్జీ కూడా యాడ్ అవుతుంటుంది. మనం తీసుకున్నది ఏంటంటే మెడిటేషన్. సో మెడిటేషనే ఎందుకు చేస్తున్నామనంటే, మనసును ప్రశాంతత పెట్టుకున్నప్పుడు అసలు నీకేం కావాలి అనేది తెలుస్తుంది. ఎలా కావాలి, ఏం కావాలి, ఏదో అడిగేసాము, ఏదో పొందాలి, పక్కవాడికి ఉంది నాకు కావాలి అనే ఆలోచన కాకుండా, సో నేను అనుకున్నది నేను సాధించడానికి ఏ మార్గంలో వెళ్ళాలి, ఎటువంటి మార్గాన్ని నేను ఎంచుకోవాలి, దానికి నేను నా మైండ్ సెట్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా మనం మెడిటేషన్ ద్వారా నేర్చుకుంటాం అన్నమాట. అంటే ప్రశాంతమైన వాతావరణంలో మనం కూర్చున్నప్పుడు, మన చుట్టూ ఒక పాజిటివిటీని క్రియేట్ చేసుకున్నప్పుడు, మనలోంచి వచ్చేటటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ చాలా మనకి లైఫ్ని సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఈ గోల్ రీచ్ అవ్వాలి, ఇంత డబ్బు సంపాదించాలి, లేదా ఈ జాబ్ కొట్టాలి అని అనుకుంటారు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే వాళ్ళకి ఏంటంటే ఇంకొకరిని చూస్తారు, కాదు ఇలా అయితే బాగుంటుంది అంటే పికిల్ మైండెడ్గా ఉంటుంటారు. అలాంటి మైండ్ సెట్ లేకుండా వాళ్ళకి అంటూ ఒక స్టెబిలిటీని డెవలప్ చేస్తుంది. మీ గురించి మీరు, మీ యాటిట్యూడ్స్, మీ థాట్స్, మీ ఫీలింగ్స్, మీ బిలీఫ్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేయడానికి మెడిటేషన్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఒక నమ్మకంతో ఏ పనన్నా చేయండి. మీరు మార్నింగ్ టైం మీరు ఏదైనా చేయండి, ఒక నమ్మకంతో చేయండి. ఆ నమ్మకంతో చేసినప్పుడు ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. మనం మెడిటేషన్ అన్నాము, మెడిటేషన్ చేస్తే నిజంగా వర్కౌట్ అయిపోతుంది. మెడిటేషన్ చేసేటప్పుడు నువ్వు తీసుకున్నటువంటి శ్వాసను గమనించడం, అంటే నువ్వు తీసుకున్నటువంటి మంచిని నువ్వు గమనించడం, నీలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్ని బయటికి పంపించడం, వాటిని గమనిస్తూ ఉంటే నీవు ఎలా చేంజ్ అవ్వాలి అనేది ఒకరు మనకు చెప్పక్కర్లేదు, మనకు మనమే తెలుసుకోవచ్చు. అంటే నీకు నువ్వు షైన్ అవ్వడానికి, నిన్ను నువ్వు ఒక అందమైనటువంటి ఒక వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడానికి మెడిటేషన్ మీకు పర్సనల్గా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఎవరికోసమో కాదు, మిమ్మల్ని మీరు, మీకోసం మీరు ఒక 45 మినిట్స్, ఒక 50 మినిట్స్, ఒక 1 అవర్ మీకోసం మీరు. వన్స్ మీరు మారారంటే మీ ఫ్యామిలీలో చాలా మార్పులు తీసుకురావచ్చు కదా. అందుకనే మెడిటేషన్ అనేది ఏంటంటే ఎస్పెషల్లీ మైండ్ని కామ్ చేస్తుంది, మైండ్లో ఉన్నటువంటి టెన్షన్స్ని రిలీవ్ చేస్తుంది. ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ వల్ల, ఓంకారాన్ని చాంట్ చేయడం ద్వారా, ఏదైనా ఏ మెడిటేషన్ అన్నా చేయొచ్చు. ఆ చేసేటప్పుడు మనం దాని మీద ఫోకస్ పెడుతూ దానిని మనం యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి, పాజిటివ్నెస్ని యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. మెడిటేషన్ చేసాము, కాసేపు కూర్చున్నాం, వర్క్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? వెనెవర్ మీ బాడీ అంతా కూడా దానికి మర్జ్ అయినప్పుడు, దాన్ని పూర్తిగా నమ్మినప్పుడు. మేడం చాలా రోజుల నుంచి చేస్తున్నాము కానీ అనే పదంలోనే ఉంది, మీరు దాని మీద ఎనర్జీ పెట్టట్లేదు అని చెప్పేసి. సో మెడిటేషన్ ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్. దాన్ని మనం ఒక సాధన చేయాలంటే నిన్ను నువ్వు మార్చుకోవడానికి, బంగారాన్ని మెరుగుపడాలి అని అంటే దెబ్బ పడాలంటే నువ్వు నీ ఆలోచనలు మార్చుకోవడానికి ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే. అది ఎంత కష్టమైనా ఆ టైంకి కూర్చోవలసిందే, ఎంత కష్టమైనా నీ ఆలోచనలు నువ్వు అదుపులో పెట్టాల్సిందే.
ఎంత కష్టమైనా నిన్ను నువ్వు నమ్మాల్సిందే. ఎంత కష్టమైనా సరే నీలోని పాజిటివిటీని బయటకు తీసుకురావాల్సిందే. సో అలా సాధన చేసినప్పుడు ఇట్స్ ఎ స్పాన్ ఆఫ్ హార్డ్లీ ఒక 3 months పట్టచ్చు, 4 months పట్టచ్చు. బట్ ఆఫ్టర్ దట్ 100 years లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో అది గమనించండి. నేను ఇప్పుడు మెడిటేషన్ చేస్తాను, మనీ వచ్చేస్తుంది. మనీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నువ్వు టోటల్గా మనీ గురించి పడేటటువంటి తాపత్రయం వల్ల వస్తుంది. ఈరోజు నేను కళ్ళు మూసుకుని మేనిఫెస్ట్ చేసేసానని విజువలైజేషన్ చేసేసాను, డబ్బు వచ్చినట్టు అనిపిస్తుంది కానీ అంటారు. ఆ కానీలోనే మీరు కొంత భయాన్ని, కొంత నెగిటివ్ ఎనర్జీని మిక్స్ చేసి పెట్టారు. అలాంటప్పుడు ఎలా వస్తుంది? అంటే మీ మీద మీకు ఫెయిత్ అనేది ఉండాలి కదా, మిమ్మల్ని మీరు నమ్మాలి. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే మెడిటేషన్లో ఒక పర్సన్లో ఉన్నటువంటి నెగిటివిటీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని డంప్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఎవరికి వాళ్ళు చేసుకున్నప్పుడు కూడా ఆ పాజిటివిటీని తీసుకుంటూ ఉండాలి. మన పక్కన ఉన్నవాడు ఎలా బాగుపడిపోయినాడు, బాగుపడ్డాడు, వాడి మైండ్ సెట్ బాగుంది, వాడు బాగుపడ్డాడు. నీ మైండ్ సెట్ మార్చుకుంటే నువ్వు కూడా బాగుపడతావు. వాడు బాగుపడ్డాడు అనే లోపు నా మైండ్ సెట్ నేను మార్చుకుంటే నేను కూడా బాగుపడతాను అనేటటువంటి సంభాషణ వస్తే చాలా అందంగా ఉంటుంది అక్కడ. అంతేగాని నేను మెడిటేషన్ చేస్తాను, వాడు చేయటం లేదు, అయినా వాడు బాగుపడ్డాడంటే వాడు మైండ్ సెట్ మార్చుకున్నాడు, కానీ నువ్వు మెడిటేషన్లో కూర్చున్నా వాడి గురించి ఆలోచిస్తున్నావు. అప్పుడు యూజ్ ఉండదు. సో ఏంటంటే టోటల్గా మీ యొక్క మైండ్ సెట్ని, మీ బాడీని, మీ సోల్ అన్నిటినీ కూడా మనము ట్యూన్ చేయగలగాలి. అలా ట్యూన్ చేసుకున్నప్పుడు హెల్త్ పరంగా, వెల్త్ పరంగా చాలా అంటే చాలా హ్యాపీనెస్ పొందొచ్చు. మెడిటేషన్ చేసినప్పుడు మనకు వచ్చేటటువంటి ఆ ఎనర్జీ మనకు తెలియని ఒక ఆనందాన్ని ఇస్తుంది అనమాట. ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే ఇన్నర్గా మనం దాన్ని పొందగలుగుతుంటాం. అంటే నీ గురించి నువ్వు తెలుసుకొని, నీ గురించి నువ్వు మార్చుకున్నప్పుడు ఆ వచ్చేటటువంటి ఆనందం అది మనం పర్సనల్గా అనుభవిస్తూనే తెలుస్తుంది అనమాట. అది కాబట్టి మెడిటేషన్ అనేది ఆ టైంలో బ్రహ్మముహూర్తంలో చేయడం చాలా మంచిది. ఇంకా ఎఫర్మేషన్స్ రాసుకోవడము, జర్నలింగ్ రాసుకోవడం, బుక్స్ రీడ్ చేయడము, ఇదంతా కూడా మన హ్యాబిట్స్. ఓకే, మనం పెట్టుకుంటూ ఉంటాం. ఈ టైంలో ఈ ఎఫర్మేషన్ రాసుకుంటే బాగుంటుంది అంటే నీ మైండ్ సెట్ని దీనికి అనుకూలంగా ట్యూన్ చేస్తూ ఉండాలి. ఒక మంచి బుక్ చదవడం, పొద్దున్నే ఒక మంచి బుక్ చదివితే ఏ బుక్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ కదా. సో ఆ బుక్లోంచి కొంత నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఏం గెయిన్ చేసుకున్నామో మళ్ళీ ఒకసారి ట్యూన్ చేసుకోవాలి. అంటే అలా మారడానికి ఆ విధంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం చేసే పనికి సార్థకత ఉంటుంది. ఏదో చదివేసాం కదా, ఏదో మెడిటేషన్ అఫర్మేషన్స్ అయిపోయింది, ఇట్ వాంట్ వర్కౌట్. దాని మీద మనం ఒక సాధకుడు, మనం సాధన చేస్తున్నాము కాబట్టి దాంట్లో ప్రతి అణువును కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, దాని మీద ఫోకస్ పెడుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే అది వర్కౌట్ అవుతుందండి. సో ఇలా ఎవరైనా కూడా చాలామంది కూడా మన దగ్గర నుంచి బ్రహ్మముహూర్తం క్లాస్లో చాలామంది అటెండ్ అయిన వాళ్ళు లైక్ మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అని అడగడం జరుగుతుంది మేడం. అండ్ రీసెంట్గానే మీరు 5 AM క్లబ్ అంటూ కొత్తగా కూడా మనకి క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను అని చెప్పారు. ఇంతకీ ఎప్పుడు ఉండబోతుంది, అందులో ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నారు? ఆల్రెడీ మనము మొన్న 19th నుంచి క్లాస్ మొదలు పెట్టాము. సో ఇంకా చాలామంది అడుగుతున్నారు కాబట్టి March 1st నుంచి 5 AMకి కరెక్ట్గా క్లాస్ స్టార్ట్ అవుతుందండి, 5 to 5:35. ఇందులో ఏంటంటే మెయిన్ ఇంపార్టెన్స్ గివింగ్ టు బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అంటే నాడీ శుద్ధ ప్రాణాయామ ద్వారా. అంటే బ్రీత్ చేయండి, బ్రీత్ వదలండి అంటే కొంతమంది డిస్టర్బ్ అవుతుంటారు, కానీ నాడీ శుద్ధ ప్రాణాయామ ద్వారా కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది అన్నమాట. అది చేసిన తర్వాత వాళ్ళ యొక్క గోల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేటటువంటి అవకాశం. చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటూ కూడా వాళ్ళ గోల్ మీద వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దానికి వాళ్ళ యొక్క మైండ్ సెట్ని ట్యూన్ చేయాలి. వాళ్ళు దేనికోసమైతే తాపత్రయపడుతున్నారో దానికి సంబంధించినటువంటి అంటే బిలీవ్ సిస్టమ్, ఫీలింగ్స్, థాట్స్, యాక్షన్స్కి సంబంధించినటువంటి అఫర్మేషన్స్. యు బిహేవ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద క్వీన్. నీ లైఫ్కి నువ్వే రాజు. కాబట్టి రాజు ఎలా బిహేవ్ చేస్తాడు? రాజులాగానే బిహేవ్ చేస్తాడు. సో అదేవిధంగా నీ గోల్ని నువ్వు రీచ్ అయినప్పుడు ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ గెస్టెడ్ పోస్ట్, యు బిహేవ్ యాజ్ ఎ గెస్టెడ్ పోస్ట్. సో ఆ విధమైనటువంటి బిహేవియర్ వాళ్ళలో తీసుకురావాలి, ఆ విధమైనటువంటి నేచర్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి అనేది నా ఉద్దేశం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మా పిల్లలు ఇలా అండి, మా పిల్లలు అలాగండి, మేము ఇలా ఉన్నాం.
దీనిని రిపీటెడ్ చేసుకుంటున్నారు తప్ప ఒకసారి వాళ్ళ పిల్లల్ని ఉన్నతమైన స్థాయిలో ఊహించుకుని వాళ్ళ పిల్లల్ని ఒక ఉన్నతమైనటువంటి నేచర్ కలిగి ఉండడం అనేది ఊహించుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఆ హ్యాపీనెస్ని కంటిన్యూ చేయగలగాలి. అలా చెయ్యాలి అంటేనే మనం కొంత వర్కౌట్ అనేది చేయాలి. సో అలా కాకుండా ఎప్పుడు సెటిల్ అవుతారు, ఎలా సెటిల్ అవుతారు, ఈ థాట్ ఏమవుతుందంటే వెనక్కి తీసుకొస్తూ ఉంటుంది. వాళ్ళని అవుతారు, ఖచ్చితంగా సెటిల్ అయిపోతారు, ఖచ్చితంగా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, వాళ్ళ యొక్క ఆలోచనలు నేను మారుస్తాను. ఈ టైప్ ఆఫ్ మనం ట్యూన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటివరకు మనం లైఫ్ ఎంజాయ్ చేసినాము, ఇప్పుడు పిల్లలను కూడా హ్యాపీగా రావాలని అంటే దానికి కూడా మనం వాళ్ళని షైన్ అప్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా దీన్ని 5am క్లబ్ అని కూడా మనం అనుకోవచ్చు. సో దీనిని March 1 నుంచి 42 డేస్ అండి. ఓకే, 42 డేస్ అంటే April 12th వరకు ఎలా అప్రోచ్ అవ్వచ్చు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అప్రోచ్ అవుతే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.